వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేవీపీఎస్ మరియు వాకర్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో కేవీపీఎస్ మరియు వాకర్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నిడదవోలు సిఐ తిలక్, బూరుగుపల్లి రావు, వాకర్స్ క్లబ్ అధ్యక్షులు భాస్కర్ల రాజా రామ్మోహన్ రాయ్, వారియర్స్ జిమ్ అధినేత బొత్స కృష్ణ, సిపిఐ నాయకులు గడ్డి కృష్ణలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశం వెనుకబాటుకు కారణమైన కులం నిర్మూలన కోసం భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన సామాజిక ఉద్యమం మహోన్నతమైనది అని నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ పివిజి తిలక్ అన్నారు. ఈ కార్యక్రమంలో జువ్వల రాంబాబు, దయామణి, గంటి కృష్ణ, డానియల్, ఉస్మాన్, నరసింగరావు, నీలం నాగేంద్ర ప్రసాద్, రిటైర్డ్ ఏఎస్ఐ కోటేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ రామారావు, జెంట్రి రాంపారావు, యూటీఎఫ్ నాయకులు ప్రదీప్, కరుణ్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా మరి పట్టణ పుర ప్రముఖులతోటి ప్రజా సంఘాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అలాగే వాకర్స్ క్లబ్ సహకారంతో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. దయచేసి 10 నిమిషాలు కార్యక్రమం ఎక్కువసేపు ఉండదు. మీరందరూ కూడా మరి సహకరించాలని చెప్పేసి కోరుతూ మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మరి దీనికి ముఖ్య అతిథులుగా మరి చాలామందిని నేను ఈ పట్టణంలో ఉన్న ప్రముఖులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. సర్కిల్ ఇన్స్పెక్టర్ తిలక్ గారు, అలాగే బూరుగుపల్లి రాము గారు, అలాగే వాకర్స్ క్లబ్ తరఫున మోహన్ గారు, అలాగే ప్రముఖులు అందరినీ కూడా, అలాగే వారియర్ జిమ్ అధినేత బొత్స కృష్ణ గారిని, వీళ్ళందరూ పెద్దలందరూ కూడా ఇన్వైట్ చేసాము. అలాగే చాలామంది ప్రముఖులు ఉన్నారు ఇక్కడ. పేర్లు మిస్ అయినా ఇబ్బంది పడుతున్నారు. మరి ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేస్తుందిగా మన నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు తిలక్ గారిని నేను ఆహ్వానిస్తాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అలాగే పెద్దలు మరి పుర ప్రముఖులైన శ్రీ బూరుగుపల్లి రాము గారిని కూడా పూలమాల వేస్తుందిగా ఆహ్వానిస్తాను. దగ్గరికి ఏంటి మూడు ఇంకా జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మోహన్ గారిని కూడా పూలమాల వేసిందిగా ఆహ్వానిస్తాను. అలాగే తర్వాత వారియర్ జిమ్ అధినేత బొత్స కృష్ణ గారిని కూడా, అలాగే సిఐటి నాయకులు గంటి కృష్ణ గారిని కూడా పూలమాల వేసుకుని కోరుతున్నాను. అలాగే ఏపీ స్టేట్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ నర్సుల యూనియన్ రాష్ట్ర కేసీ తమిళనాడు దయామణి గారు కూడా. అలాగే ఎన్సీఎన్ మీడియా ప్రతినిధిగా ప్రసాద్ గారిని నన్ను వేసుకోవాలి. అలాగే ఆర్టీసీ యూనియన్ ఉద్యమ నాయకులైన నరసింహరావు గారిని పూలమాల వేస్తుందా. అలాగే రామారావు గారు ఇద్దరు కూడా దొరుకుతారు. అలాగే యూటీఎఫ్ నాయకులు ప్రదీప్ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఉస్మాన్ గారు. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అణచివేతకి గురవుతున్న వర్గాల ప్రతినిధిగా ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క గొప్పతనం మనందరూ కూడా తెలుసు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విజ్ఞానం మీద, పరిశోధనల మీద, ఆయన పోరాటాల మీద గొప్ప చర్చ జరుగుతున్న సందర్భం ఇది. అలాగే అంబేద్కర్ అంటే బాగా చదువుకున్నారని, మహాజ్ఞాని అని, పవర్ ఆఫ్ నాలెడ్జ్ అని రకరకాల వ్యాఖ్యానాలు, రకరకాలుగా పిలుపులు వస్తున్న సందర్భం ఇది. అది వాస్తవే, నిజమే. కానీ ఆయన యొక్క ప్రాముఖ్యత ఒకటే కాదు. ఈ భారతదేశంలో ఒక సామాజిక విప్లవకారుడైన, ప్రపంచంలో ఎక్కడా లేని ఒక జబ్బు మన భారతదేశంలో ఉంది. అదే కులం. కులం చాటున అణచివేత.
అనేక సంవత్సరాల పాటు ఈరోజు కూడా ఆధునీకరించబడింది కులతత్వం. భారతదేశం అన్ని రాష్ట్రాల్లో కూడా అందులో రాజకీయ పార్టీల్లో కూడా చొచ్చుకెళ్ళిపోయి మనిషిని కులంగానే చూసే సందర్భం వచ్చేసింది. కొంతమంది తెలియక రిజర్వేషన్లు వ్యతిరేకిస్తే ఆ రోజు రిజర్వేషన్లు రాజ్యాంగంలో ఎందుకు పెట్టారంటే అంబేద్కర్ నిమ్న జాతులు తక్కువ కులం ఎక్కువ కులం అని భారతదేశంలో విభజించబడి ఉంది. కాబట్టి రాజ్యాంగ ప్రకారం అందరూ కూడా భారతీయులందరూ పుట్టుక అందరికీ సమానమే, పుట్టుకతో వచ్చే కులం కాదు. ఈ కులం అనేది తర్వాత కొంతమంది స్వార్థపరులు ఏర్పాటు చేసిన సందర్భంలో వీళ్ళని దూరంగా పెట్టడం సరైనది కాదు. వీళ్ళ అభివృద్ధి కావాలంటే రాజ్యాంగం ప్రభుత్వం ఎంతో కొంత వాళ్ళని అన్ని రంగాల్లోనూ ప్రోత్సాహం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు రిజర్వేషన్లు పెట్టడం జరిగింది తప్ప వేరే ఉద్దేశం కాదు. ఆయన పేదలు అగ్రకులంలో ఉన్న పేదవాళ్ళు కూడా ముందు ఉండాలి, వాళ్ళకి కూడా హక్కులు ఉండాలని చెప్పాడు. అంబేద్కర్ యొక్క గొప్పతనం ఏంటంటే భారతదేశంలో విభిన్న జాతులు మతాలు సంస్కృతులు కలిగిన ఈ దేశంలో రాజ్యాంగాన్ని రచించడం అనేది తేలికైన విషయం కాదు. ఆయన మొత్తం అణిచివేత గురిపాపడుతున్న అన్ని వర్గాల ప్రతినిధి ఆయన. భారతరత్న అవార్డు గ్రహీత మన రాంబాబు గారు చెప్పినట్టు గొప్ప బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన జయంతి సందర్భంగా ఇంత చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రముఖులందరికీ మన రాంబాబు గారు ఆధ్వర్యంలో మీ అందరికీ ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన యొక్క అపార మేధస్సు గురించి ఈరోజు చర్చ జరగడం కాదండి, అది ఎప్పుడో ఆ విషయం ఇదైంది కాబట్టే మన భారత రాజ్యాంగాన్ని నిర్మించే ఇది ఆయన చేతుల్లో పెట్టారు. సో మన భారత రాజ్యాంగం ద్వారా మనం ఏ విధమైన హక్కులు పొందాము, ఏ విధమైన ఇవి ఉన్నాయి అన్నది మనందరికీ సీనియర్ సిటిజన్స్గా మనందరికీ కూడా తెలుసు. అట్లనే మన దేశంలోని ప్రాచీన కాలం నుంచి వేళ్ళున్న ఈ కుల వ్యవస్థను నెక్స్ట్ దీన్ని రూపుమాపడంలో అంబేద్కర్ గారు చాలా ముఖ్య భూమిక పోషించారు. సామాజిక సమానత్వం, మనుషులందరూ కూడా సమానమే. కులాన్ని బట్టో లేదంటే మతాన్ని బట్టో మనుషుల మధ్య వ్యత్యాసాలు ఉండకూడదు అన్న దాని మీద ఎంతోమంది మహానుభావులు పోరాడారు. అందులో అంబేద్కర్ గారు గణనీయమైన ఈ చట్టాల ద్వారా గణనీయమైన మార్పులు తీసుకుని వచ్చారు.